హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్. డెవాప్స్ సిరీస్లో బాగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ కెరీర్ ఈస్ సేఫ్ జాబ్ ఆర్ ఎల్స్ రిస్కీ అనే పాయింట్ పైన డిస్కస్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే ఒక మెథడాలజీగా కాల్ చేస్తామండి, ఆర్ ఎల్స్ కల్చర్గా కాల్ చేస్తామండి, బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తాం. సి డెవాప్స్ కెరియర్ మనకి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఎస్ సేఫ్ జాబ్గా కాల్ చేస్తామండి. సో డెవాప్స్ ఈజ్ ఏ సేఫ్ కెరియర్, ఇట్ ఈస్ నాట్ ఏ రిస్కీ వన్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ రిస్కీ వన్. సో ఎప్పుడు మనకి రిస్క్ అవుతుందంటే, సో మన డెవాప్స్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఎవ్రీ టైం న్యూ చేంజెస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ అక్కడ మనం ఎవ్రీడే లెర్నింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. న్యూ చేంజెస్ అండ్ న్యూ టూల్స్ మనకి మార్కెట్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయండి. సో వీ నీడ్ టు అడాప్ట్ ద టూల్స్ అండి. వీ నీడ్ టు అడాప్ట్ ద టూల్స్. సో దెన్ ఓన్లీ అవర్ కెరీర్ ఈస్ వెరీ సేఫ్. ఎస్. వై DevOps career is safe? The first reason is, so DevOps is business critical performance కోసం యూజ్ చేస్తాను. దట్ ఈస్ అప్లికేషన్స్ మన ఏదైతే సో అప్లికేషన్స్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రన్ అవుతున్నాయో 24/7 ఎండ్ యూజర్స్కి మనం అవైలబిలిటీగా ప్రొవైడ్ చేయాలి. సో అలా అప్లికేషన్స్ మనం పర్ఫెక్ట్గా ఎండ్ యూజర్స్ మనం రన్ చేస్తూనే ఉండాలంటే, ఎస్, ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆర్ఎల్స్ లేదా న్యూ ఫీచర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు జీరో డౌన్ టైంలో మనం ఇక్కడ ఏం చేయాలంటే అప్లికేషన్స్ మనం ప్రాసెస్ చేయాలండి. సో దానివల్ల మన ఇక్కడ రెవెన్యూ లాస్ కాకుండా ఉంటుంది. ఎస్. సో కంపల్సరీగా ఇక్కడ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మేనేజ్ చేయాలండి. ఎస్, సమ్వన్ మస్ట్ మేనేజ్ ద క్లౌడ్ రిసోర్సెస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ వీ నీడ్ టు పర్ఫార్మ్ ద ఆటోమేషన్ ఆల్సో. అండి. The first reason is application must and should run in the 24/7. End users మన అప్లికేషన్ కంపల్సరీగా 24/7 అవైలబిలిటీగా ప్రొవైడ్ చేయాలండి. సో ఏదైనా ఒక ఫీచర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా ప్రొడక్షన్లో మనకి డ్రాబ్యాక్ వచ్చినప్పుడు, సో వితౌట్ జీరో టైం ద్వారా సో అప్లికేషన్ మనం ప్రాసెస్ చేయాలండి. And someone must to manage the cloud infrastructure, and we need to perform the automation. Yes, that is very first point why DevOps is safe career. And second point is, సో క్లౌడ్తో పాటు ఇక్కడ ఆటోమేషన్ స్కిల్స్ మనకి ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే డెవాప్స్ కెరీర్ ఈస్ సేఫ్ జాబ్గా కాల్ చేస్తామండి. సో మోర్ క్లౌడ్ అడాప్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మోర్ క్లౌడ్ అడాప్షన్ ఫర్ ఎవరీ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ప్రజెంట్ మార్కెట్లో దే ఆర్ ఫోకసింగ్ మల్టీ స్కిల్స్ అండి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మల్టీ స్కిల్స్. సో ఓన్లీ వన్ క్లౌడ్ స్విచ్ అయితే కెరియర్ సో రిస్క్ అవుతుందండి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మల్టీ క్లౌడ్ ఆల్సో అండి. మల్టీ క్లౌడ్ ఆల్సో లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్. సో మన అప్లికేషన్ ఒకే క్లౌడ్ ప్లాట్ఫామ్ కాకుండా మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ రన్ చేయాలండి. సో మోర్ ఆటోమేషన్ ఈజ్ రిక్వైర్డ్. అండి. సో వీ నీడ్ టు రెడ్యూస్ ద మాన్యువల్ వర్క్ అండి. వీ నీడ్ టు రెడ్యూస్ ద మాన్యువల్ వర్క్. సో మాన్యువల్ వర్క్ మనం రెడ్యూస్ చేయడానికి మోర్ ఆటోమేషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో డెవాప్స్ డిమాండ్ విల్ ఇంక్రీజ్, ఇట్ విల్ నాట్ రెడ్యూస్ అండి. రైట్? సో మోర్ ఆటోమేషన్ స్కిల్స్ మనం పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ మాన్యువల్ వర్క్ వచ్చేసి మనకి రెడ్యూస్ అవుతుందండి. సో డెవాప్స్ డిమాండ్ సో మనకి మార్కెట్లో ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవుతుంది. నోట్ దట్ పాయింట్ ప్లీజ్. సో అలాగే మనకి సో నాట్ ఈజీలీ రీప్లేస్డ్ బై ఏఐ అండి. సో మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే సో మెనీ జాబ్స్ ఆర్ లే ఆఫ్ చేస్తున్నారు. ద రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లెవెల్. సో మన ఇక్కడ ఏ వచ్చాక జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, రైట్? సో డెవాప్స్ లో మనం ఏఐని వచ్చేసి హెల్పింగ్ గా యూజ్ చేస్తామండి. సో డెవాప్స్ ఇన్వాల్వ్ డెసిషన్ లైక్ డీబగ్గింగ్ చేయడానికి, లైక్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం పర్ఫార్మ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఏఐ అండి. సో బై యూజింగ్ ఏఐ వీ కెన్ అసిస్ట్ ద, సో ఒక టాస్క్ మనం ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి, వెరీ స్పీడ్ గా పర్ఫార్మ్ చేయాలో యూజ్ చేస్తామండి. బట్ ఏ వచ్చేసి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేసి డెవాప్స్ అయితే రీప్లే చేయలేదండి. డెవాప్స్ మనకి ఎప్పటికీ రీప్లే చేయలేదండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ AWS బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి.
సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 29th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ 2 months అండ్ అవర్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM అండ్ ద ఫీ స్ట్రక్చర్ 5,999. Our core syllabus is cloud introduction, DevOps introduction, Linux version control system, Maven, Jenkins, Docker, Kubernetes, Ansible, monitoring tools, Prometheus and Grafana. We are discussing about AWS services, EC2, S3, VPC, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Security Group, IAM service, AWS EKS, Nexus, Helmchart, Terraform, Argo CD, Splunk, GitHub Actions. After DevOps, we are discussing about DevSecOps tools, SonarQube, so OWASP tool, Trivi, so Chekovi tool, and ELK monitoring. And also we are performing some real-time projects, deploying one e-commerce application end-to-end on AWS EK service. So deployment, so by using CI/CD pipeline, yes, so many tools integrated to perform చేస్తాం. So end-to-end deployment, Jenkins, Docker, and Ansible, Apache Tomcat. సో ఇలా మనం n నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఎస్, బ్యాక్ టు అవర్ పాయింట్. ఎస్, ఏ వచ్చేసి మనకి ఎప్పటికీ డెవాప్స్ అనేది రీప్లేస్ చేయదండి. సో వెన్ డెవాప్స్ కెరీర్ ఈస్ రిస్కీ అంటే నో. సో మనకి ఏదైతే ఇక్కడ న్యూ చేంజెస్ మనకి వస్తున్నాయో ఆ చేంజెస్ దగ్గర మన స్కిల్స్ ఇంప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్లీ అవర్ డెవాప్స్ కెరీర్ ఈస్ రిస్కీ అండి. సో ఎవ్రీ టైం మన ఇక్కడ అప్డేషన్ సమ్ చేంజెస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు సమ్ టూల్స్లో. సో ఎవరీ టూల్లో మనకి సమ్ చేంజెస్ ఆర్ అప్డేషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ ఆల్సో అప్డేటింగ్ ద స్కిల్స్ అండి. అప్డేటింగ్ ద స్కిల్స్ లైక్ ప్రొడక్షన్లో మనకి ఏదన్నా డ్రాబ్యాక్ వచ్చినప్పుడు ఎస్ ఆ ప్రొడక్షన్లో ఉన్నటువంటి సో డ్రాబ్యాక్స్ మనం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలండి టు అవాయిడ్ ద ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివన్నీ మనం పర్ఫామ్ చేసినప్పుడు అవర్ డెవాప్స్ కెరీర్ ఈస్ రిస్కీగా కాల్ చేస్తామండి. ఒక సింపుల్ సెంటెన్స్ మనం చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఎ సేఫ్ కెరియర్. సో బికాస్ సో క్లౌడ్ అడాప్షన్ అండ్ ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ద ఫ్యూచర్ అండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లౌడ్ రిసోర్స్ మేనేజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ ని పర్ఫామ్ చేస్తున్నాం అండి. మోర్ నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఫ్యూచర్ అండి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఫ్యూచర్ గా కాల్ చేస్తాం. సో మేకింగ్ డెవలప్ స్కిల్స్ ఈస్ క్రిటికల్ అండ్ ఫ్యూచర్ వన్ గా కాల్ చేస్తామండి. సో వన్ సింపుల్ సెంటెన్స్ చెప్పాలి ఇక్కడ, డెవాప్స్ కెరీర్ ఈస్ సేఫ్ జాబ్. ఇట్ ఈస్ నాట్ ఏ critical job and it is not a critical job, but remember, so we need to improve the skills every day. We need to learn new things and DevOps career is safe job ga call chestamandi. Safe job ga call chestam. Thank you.